సంబంధించిన మంత్రములు మీకు ఏవైతే వస్తాయో అటువంటి మంత్రముల చేత, లేదా ఓం నమో హనుమతే నమః, ఓం నమో ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రంతో స్వామివారికి అభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చేయవచ్చు. ఈ తేనెను మాత్రమే, నెయ్యిని మాత్రమే ఎందుకు చెప్పారు అంటే కనుక, తేనె అనేటువంటిది ప్రకృతిలో సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి పదార్థం. ఇంకా విశేషంగా కోతులు చెట్ల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి వెంటనే సులభంగా మధురానుభూతిని, మధురత్వాన్ని, తీపిదనాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఏమిటయ్యా అంటే ముందుగా గుర్తొచ్చేటువంటిది తేనె. అటువంటి తేనె, ఆవు నెయ్యితో కూడినటువంటి తేనె చాలా విశేషమైనటువంటి జ్ఞానాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం. అందుకే ఆ రెండు కలగలిపినటువంటి, రెండు ఒకే మారు వేసినా, రెండు కలిపి వేసైనా సరే ఆ ఆంజనేయ స్వామి వారి దివ్య మంగళమూర్తికి అభిషేకాన్ని చేసుకొని ఆ తర్వాత మంచి జలముతో శుభ్ర